సరిపోదు శనివారం సరిపోదని చెప్పేసి శుక్రవారం విడుదల అవ్వాల్సిన సినిమాను కూడా గురువారం వేశారు. ఒక విలేకరు కూడా అడిగాడు, సార్ శనివారాన్ని పేరు పెట్టేసుకొని శనివారం విడుదల చేయకుండా గురువారం ఎందుకు విడుదల చేస్తున్నారని. సార్ ట్రోలర్స్ అడగాల్సిన క్వశ్చన్ మీరు అడిగి మంచి పని చేశారు, మీకు నిజంగా సెల్యూట్ కొడుతున్నా, ధన్యవాదాలు తెలుపుతున్నా. ట్రోలర్స్ నా కొడుకులకి పిచ్చిన కొడుకుంటారు కొంతమంది. సినిమా శుక్రవారం పడగానే కథం పెట్టేస్తారు, ఆ బొమ్మ ఈ బొమ్మ పెట్టేసి ఐ బొమ్మలో పడుతుంది త్వరలో ఈ సినిమా ఏమి లేదు, నాని ఏమి చేయలేదు అంటాడు. అరే నానిగా కాదు, ఈసారి ఈగిల్ లాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఒక గద్దలాగా ఎత్తుకుపోతున్నాడు. పెర్ఫార్మెన్స్ అయితే అద్దరిపోయింది. నాని కెరీర్లో మాస్ మసాలా మూవీ దసరా వచ్చింది, అంతకు మించిన మాస్ యాక్టింగ్ కనపడుతుంది. అలాగే కొన్ని సన్నివేశాలు చూస్తే ఎస్జే సూర్య గారు మెయిన్ విలనా మెయిన్ హీరోనా అనే ఫీలింగ్ కలుగుతుంది. అంత పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చాడు అనమాట. టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ పేరు దయగా, నా పేరు దయ, నాకు లేనిది అది అన్నాడు. ఈ సినిమాలో కూడా ఈయన పేరు దయనే, సిఐ ఎస్జే సూర్య. ఆడికి కూడా దయా జాలి ఏమి ఉండదు. వాడికి వాడి వల్ల నష్టం జరిగిందంటే అవసరమైతే ఆ ఊరు వాళ్ళు మొత్తం తుక్కుమాడ కొట్టి పడతాడు. అంత క్రూరంగా కనపడ్డాడు అనమాట. కొన్ని సన్నివేశాలు చూస్తే ఎస్జే సూర్యనే బెస్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. సో ఎస్జే సూర్య కూడా ఖచ్చితంగా వాడుకుంటే ఫ్యూచర్లో బెస్ట్ విలన్ అవుతాడు. జగ్గుబాయిని, ప్రకాష్ రాజ్ని పక్కకు దోసేస్తాడు. ప్రొడ్యూసర్ కనుక కట్టే అవకాశాలు ఇస్తే ఎస్జే సూర్య ఫ్యూచర్లో కంటిన్యూగా తెలిసిన సినిమాలో రావాలి. ఖుషి 2 గురించి కూడా రీసెంట్గా ఎవరు అడిగారు. ఖుషి 2 కూడా మీరు రిలీజ్ చేయాలని కోరుకున్న పవన్ అన్నతోటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా అయితే నాని కెరీర్లో అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సరిపోదా శనివారం మంచి మెసేజ్ కూడా ఉంది. మనకు అప్పుడప్పుడు కోపాలు వస్తుంటాయి, ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా ఒక వారం రోజు ఆ కోపాన్ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన కోపం కూడా నీకు, నీ ఒంటికి, నీ ఇంటికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా ఆ కోపాన్ని వాడుకో. మంచి పేరు సంపాదించుకుంటూ ఫ్యూచర్లో ఒక మంచి మనిషి అనేవాడు ఉన్నారా, ఎంత కోపం ఉన్నా కంట్రోల్ చేసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా పనికి వస్తారని చెప్పి ఈ సినిమా కూడా మంచి మెసేజ్ ఉందన్నమాట. మాకైతే సరిపోయింది, ట్రోలర్స్కి సరిపోతుంది. నాకు ఒకలాగా వచ్చి చూడండి, దోలు తీరుతుంది మీకు ఈసారి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ నాని కెరీర్లో సరిపోదా శనివారం. థ్యాంక్ యూ.